అందరికీ నమస్కారం. ఇది మన దగ్గర ఒకటి సెన్సేషనల్ గా ఆనర్ కిల్లింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఇది జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద అది కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. సో బేసికలీ దీంట్లో ఏమైంది, డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు. సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, రెండు ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ A1 ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని, ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్లి అయిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, కోట్ల సైదులు అని, ఆయన 45 ఇయర్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 ఇయర్స్. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు. ఈయన A2 గా ఉన్నాడు, ఈయనది 30 సంవత్సరాలు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు A6 అని, ఆయన పేరు నువ్వల సాయి చరణ్ అని, ఇతంది నల్గొండ. సో బేసికలీ 6 మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము. సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్ లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను. బేసికలీగా అది 26th ఈవినింగ్ నాడు A2 ఎవరైతే ఉన్నాడో బైరు మహేష్ అని, ఈయన లాస్ట్ 2-3 మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉంది కాబట్టి ఇతనికి కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే. సో ఆ ప్లానింగ్ లో కొద్దిగా ఇతనికి డిసీజ్ కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను 26 నాడు ఇతను చెప్పిండు దట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని. సాయంత్రం పూట అతనికి ఇతను ఊరి దగ్గరికి పిలిచిండు. సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని A2 మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని, ఆయన మందు తాగాడు, ఈయన డిసీజ్ మాత్రం తాగాడు, ఈయన జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు. సో అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్, వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారు. సో అక్కడ వీళ్ళది చిన్నది పార్టీ లాగా మొత్తం మాట్లాడినాక అది దాదాపు 8:39 అప్పుడు అయింది. సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరైతే అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీగా అది కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు. సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్, అతని మీద దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు, జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి, అది అంతా చేతులతోనే జరిగింది అది. సో దాని తర్వాత వెంటనే ఇతను A1 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, తన ఫాదర్ కి, తన నాన్నమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని, ఆల్రెడీ చంపేసినామని. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది.